ఇక్కడ సింగరేణిలో ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తేనే ఆ ఏరియా బాగుపడుతుంది అనుకొని ఏమాత్రం కూడా రూల్స్ పెట్టకుండా రిలాక్స్ చేసి ఆనాడు మనం చేసుకోవడం జరిగింది. దానివల్ల 20,000 మంది పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ 20,000 మంది యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ అంతో ఎంతో భద్రతతో ఉన్నారు. వాళ్ళ మీద కన్నుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏమంటుండ్రు మొన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఎంక్వైరీ చేస్తా వీళ్ళకి ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిర్రు అంటారు. కనీసం కొంచెమన్న ఆలోచన ఉండాలి. ఎందుకు ఇచ్చినాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం అంటే తెలంగాణలో సఫర్ అయినాం కాబట్టి, సఫర్ అయినటువంటి సందర్భంలో ఆరోగ్యాలు ఓడగొట్టుకొని మొత్తం జీవితం పొడగొట్టుకొని అందులో పనిచేసిన కార్మికులు ఉన్నారు కాబట్టి ఆ కార్మికులు వాళ్ళ కుటుంబానికి రిలీఫ్ ఇవ్వాలి కాబట్టి అన్ని రకాల ఎగ్జామ్షన్స్ ఇచ్చుకున్నాం ఉద్యోగాలు. అవి ఇచ్చుకుంటాం. అది అప్పుడు ఆనాడు గవర్నమెంట్ పాలసీ. ఎట్లా వ్యతిరేకిస్తావు నువ్వు? ఎట్లా ఎంక్వైరీ చేస్తావు దాని మీద? బట్టి విక్రమార్క గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ. హెచ్చరిక, సింగరేణితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే ప్రపంచంలో. మీరు సింగరేణి కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు ఎట్లున్నాయని ఎంక్వైరీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వేయండి ఎంక్వైరీ. ఎవరి మీద వేయాలి? ఓబీ కాంట్రాక్టర్ల మీద వేయాలి ఎంక్వైరీ. డీజిల్ మింగే దొంగల మీద వేయాలి ఎంక్వైరీ. మీద వాళ్ళు అన్ని పంచుకునేటటువంటి కరప్ట్ అధికారుల మీద వేయాలి ఎంక్వైరీ. కరప్ట్ నాయకుల మీద వేయాలి. పైరవీలు చేసి అందులో కాంట్రాక్టులు సంపాదించుకునేది. కష్టపడి చెమటోడ్చేటటువంటి కార్మికుడి మీద కాదు వేయాల్సింది. మీరు మీ ప్రతాపం వీళ్ళ మీద కాదు చూపించాల్సింది. సింగరేణి బొగ్గును మింగుతున్నటువంటి దొంగల మీద వేయాలి. అవి పక్కకు పెట్టి కార్మికులను ఎట్లా తీసుకున్నారు ఎంక్వైరీ చేస్తా అంటే అసలు ఏమన్నా మత్తున్న మాట నేను అది క్షమించాలి. నాకు బాగా గౌరవం ఉండే బట్టి విక్రమార్క గారు అంటే, కానీ మొన్న అసెంబ్లీలో సింగరేణి విషయంలో బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటల్ని